హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పోర్ట్ ఛానల్. సో లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది హౌస్లో. అయితే ఇందులో పృథ్వీ టీ షర్టు సేవ్ అయిన తర్వాత గౌతమ్ ఒక మాట అంటాడు. జస్ట్ అంటే వెనక తిరిగి అంటాడు కదా, దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అంటాడు. నేను అందుకే కన్నీం గౌతమ్ అని పెట్టిన. నేను క్లియర్గా చెప్తా, గౌతమ్ ఫ్యాన్స్ ఎవడైనా సరే, వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో డిఫెండ్ చేసుకోండి. మీకు దమ్ముంటే డిఫెండ్ చేసుకోండి ఈ పాయింట్ మీద. పృథ్వీది టీ షర్ట్ సేవ్ అయినాక గౌతమ్ ఏమంటాడంటే దిస్ ఇస్ కాల్ గ్రూప్ గేమ్ అంటాడు. ఆ టాస్క్ ఏంటి? ఒకటి సపోర్ట్ లేకుండా ఆడొచ్చా? మీ టీ షర్ట్ మీరు బజర్ వచ్చేంత వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆరు చింపచ్చు నచ్చని వాళ్ళని చెప్పిండు. అది ఎట్లా సింగిల్ టాస్క్ అవుతుంది? సరే, పృథ్వీ టీ షర్ట్ వచ్చింది, నిఖిల్, నబిల్, విష్ణుప్రియ వాళ్ళు పృథ్వీ టీ షర్ట్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు. అప్పుడు అవినాష్ అండ్ యష్మి వస్తే అవినాష్నేమో పృథ్వీ ట్యాకిల్ చేసుకున్నాడు. ఎందుకు? తన టీ షర్ట్ కూడా తను ట్యాకిల్ చేసుకున్నాడు. విష్ణుప్రియ వచ్చేసేమో యష్మిని ట్యాకిల్ చేసుకుంది. నబిల్ వచ్చేసి టీ షర్ట్ని పట్టుకున్నాడు. నిఖిల్ ఎవరైనా వస్తే ఇట్లా పట్టుకుందామని చెప్పి నిలబడి ఉన్నాడు. ఇదే కదా జరిగింది అక్కడ. ఇంకేమైనా జరిగిందా? అంత అయిపోయిన తర్వాత ఈ గౌతమ్ గెలవలేని చాతగాని గౌతమ్ ఏమి ఆడాడు, హౌస్లో కూర్చొని ఉంటాడు. చూసినా ఈ గౌతమ్ అంటాడు కదా, దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అంటాడు. సరే గౌతమ్, దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్. ఇక్కడ కూడా బాగానే మాట్లాడదాం. నీ టీ షర్ట్ను టేస్టీ తేజ కింద పడి పట్టుకుంటే రోహిణి తీసుకో గౌతమ్ అనేది, మరి దాన్ని ఏమంటారు అయ్యా? దాన్ని గ్రూప్ గేమ్ అంటారా? దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అని అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయినా? నీ టీ షర్ట్కి వాళ్ళు సపోర్ట్ అయితే గ్రూప్ గేమ్ కాదండి. అంటే నీ కళ్ళ ముందు కనబడేది వీళ్ళదేనా ఎంతసేపు? ఎందుకంటే నీకు అర్థమైంది, నువ్వు లాంగ్వేజ్ బారియర్ బయట వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు చెప్పి అర్థమైంది. మనం ఇది ఒక 10 సార్లు అంటే ఆడియన్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పి నీకు కన్నింగ్ గేమ్ కాదా ఇది? సరే, ఇది కూడా వెళ్ళేద్దాం. నెక్స్ట్ వెంటనే మళ్ళీ టేస్ట్ తేజ టీ షర్ట్ వచ్చింది. టీ షర్ట్ రాగానే ఇదే గౌతమ్ వెళ్ళి నబిల్ని ట్యాకిల్ చేస్తాడు. మళ్ళీ నబిల్ని ట్యాకిల్ చేసి తీసుకో నిఖిల్ అంటే నిఖిల్ తీసుకెళ్ళి మళ్ళీ టెస్ట్ తేజకి ఇస్తే టెస్ట్ తేజ స్విమ్మింగ్ పూల్ కాడికి పోయి తన టీ షర్ట్ని కాపాడుకుంటాడు. మరి దాన్ని ఏమంటారు? నువ్వు తేజ టీ షర్ట్ కోసం ఎందుకు ఆడినావు? అది గ్రూప్ గేమ్ కాదా? నువ్వు యష్మి టీ షర్ట్ కోసం మళ్ళీ నబిల్ని పట్టుకున్నావు, అది గ్రూప్ గేమ్. సారీ, మన అవినాష్ అనుకుంటా పట్టుకున్నది, ఎవరిని పట్టుకున్నావు, మరి అది గ్రూప్ గేమ్ కాదా? దాన్ని ఏమంటారు? అంటే నువ్వు ఆడితే ఏం కాదు, నువ్వు యష్మికి సపోర్ట్ చేసినావు, అది గ్రూప్ గేమ్ కాదా? తేజకి సపోర్ట్ చేసినావు, అది గ్రూప్ గేమ్ కాదా? నువ్వు రోహిణికి సపోర్ట్ చేసినావు, అది గ్రూప్ గేమ్ కాదా? రోహిణి నీ టీ షర్ట్ కోసం, అవినాష్, రోహిణి, తేజ ముగ్గురు నీ టీ షర్ట్ కోసం సపోర్ట్ చేశారు, అది గ్రూప్ గేమ్ కాదా? ఏంది ఈ అదర్ లాంగ్వేజ్ అని ఒక బ్యారియర్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసినా గ్రూప్ గేమ్ అయిపోతుందా? నీకు ముందు నువ్వు వాడు గెలిచిన చేత వేసుకో. ఆ శ్రీను 55 అంటాడు, నిఖిల్ నా గౌతమ్ ఏం చేసినా తప్పు, నిఖిల్ ఏం చేసినా ఒప్పట. ఎవరు చెప్పిండా? నీకు చెప్పిండా? అసలు నిఖిల్ ఏం చేసినా తప్పు అని చెప్పింది నువ్వే కదా. నీ ఛానల్లో నువ్వు డబ్బా కొట్టుకుంటాను గౌతమ్ కోసం. శుద్ధ పూసలాట నీకు చెప్పిండా నిఖిల్ శుద్ధ పూస అని? నీకు చెప్పిండా శుద్ధ పూస అని? ఆయన ఎక్కడైనా చెప్పిండా నీకు శుద్ధ పూస? నీకు చేత కాక, నీకు రివ్యూలు చెప్పడం కాక నువ్వు ఆ నిఖిల్ మీద వాడు ఎడుతాను. 100% నువ్వు నిఖిల్ మీద వాడే ఎడుతాను, మొత్తం ఎడుతాను. నీకు దమ్ము ఉంటే పాయింట్ చెప్పు. ఈ రోజు గౌతమ్ గ్రూప్ గేమ్ అని ఎట్లా అంటాడు, దాని మీద మాట్లాడు. నీకు చేత కాదు. ఎంతసేపు ఆలనీలను మిమిక్రీ చేసుకుంటా, ఇమిటేట్ చేసుకుంటా, క్రిటిసైజ్ చేసుకుంటా, కించపరచుకుంటా మాట్లాడతావు అంతే. నీకు అంత మంచి ఇంకా నీకు ఏది చేత కాదు కాబట్టి నువ్వు అక్కడే అంతే సబ్స్క్రైబర్లతో అంతే రివ్యూస్తో ఉన్నావు. అర్థమైందా? వాళ్ళు శుద్ధ పూసలు, ఇద్దరు దొంగలు ఇట్లా మాట్లాడుకుంటారు కదా, జైలు అట్లా మాట్లాడుకున్నారు. నీకు చెప్పిండా అక్కడ ఎంత ఫీల్ అయ్యాడో పాపం. ఒక సిచ్యువేషన్ వెళ్ళిపోతాడు, నువ్వు పక్కన ఉన్న ఎమోషన్ ఇంత దారుణంగా కామెంట్ చేస్తావా? అదే ఇప్పుడు గౌతమ్ ఏడ్చుంటే మాత్రం గౌతమ్ అబ్బా పాపం బాధపడ్డాడు, సూపర్ ఎంత బాధపడుతున్నారు అయ్యా గౌతమ్ అంటావా? నువ్వు మణికంటున్నప్పుడు నువ్వు ఆయన ఎమోషన్ ఇలాగనే మాట్లాడినావు. మీరు వెళ్ళి చూడండి ఒకసారి, ఆ మహానుభావుడు శ్రీను 55 ఏం పెట్టిండో. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? అరే క్లియర్ కట్గా పాపం పృథ్వీ ఫస్ట్ వీక్ నుంచి 13th వీక్ వరకు తన టీషర్ట్ కోసం, తను మెగా చీఫ్ కోసం ట్రై చేసిండు. తన టీషర్ట్ వచ్చింది, అది ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రూప్ గేమ్ అన్నాడు ఈ గౌతమ్. ఎందుకు గెలవలేని గౌతమ్? అదే గౌతమ్ టీషర్ట్ కోసం రోహిణి, అవినాష్, తేజ ముగ్గురు కలిసి ప్రొటెక్ట్ చేస్తే యష్మి వచ్చి తేజ నువ్వు టీషర్ట్ని దాచిపెట్టినావా, చింపనికి ట్రై చేసినావా అని అడిగితే గౌతమ్తోనేమో నీ టీషర్ట్ని కాపానికి ట్రై చేసినా అన్నాడు. యష్మితోనేమో చింపనికి ట్రై చేసినా, నేను చింపనికి ట్రై చేస్తున్నా అని చెప్తే మీరు ఆగుతారేమో, ఇట్స్ మై స్ట్రాటజీ అని చెప్పి ఫ్లిప్ అయ్యింది అక్కడ. క్లియర్ కట్గా యష్మి తేజాన్ని ఎక్స్పోజ్ చేస్తే అది పక్కన వాడేసి మీరు కొట్టుకోకుండా అని చెప్పి శుద్ధ పూస మాటలు చెప్పి పృథ్వీ టీ షర్ట్ కోసం పృథ్వీ కష్టపడితే గ్రూప్ గేమ్ అంటావా? ఇంకెంతకల్లా మీ గ్రూప్ గేమ్ అని చెప్పి పబ్బం గడుపుకుంటావు గౌతమ్. నీకు ఆడడం రాదు. నువ్వు నీ పిఆర్ గొర్రెలు బయట ఉండేమో, నువ్వేమో లోపల ఏం చేయకపోయినా నేను గెలిపించాలని ట్రై చేస్తున్నారు. ఇది ఎంత విడ్డూరం అంటే తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలంట, కానీ గౌతమ్కి సపోర్ట్ చేయాలంట. ఎందుకు? వైనాట్ అవినాష్, వైనాట్ రోహిణి, వైనాట్ మన తేజ, విష్ణుప్రియ, నబిల్ వీళ్ళు తెలుగు వాళ్ళు కాదా? వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు వై ఓన్లీ గౌతమ్? అంటే ఈ ముసుగులో ఈ తెలుగు అనే ఒక ముసుగు తీసుకొచ్చి గౌతమ్ని గెలిపిద్దామని ఆయన ఏం చేయడు హౌస్లో.
అరే క్లియర్ కట్గా ఆయనకు సపోర్ట్ చేస్తూ తేజ, అవినాష్, రోహిణి ఉంటే అది గ్రూప్ గేమే కాదంట. ఈయన నాకు బూతులు వస్తున్నాయి, అది గ్రూప్ గేమే కాదంట. ఇదే మహానుభావుడు వెళ్ళి తేజ టీషర్ట్ కోసం నబిల్ని పట్టుకున్నాడు, అది గ్రూప్ గేమ్ కాదట. కానీ పృథ్వీ టీషర్ట్ కోసం పృథ్వీ ట్యాకిల్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అయిపోతాడట. మరి ఆయన టీషర్ట్ కోసం ఆయన పట్టుకోకపోతే ఇంకెవడయ్యా పట్టుకునేది? నాకు అర్థం కాదు. మీరు ఇప్పుడు వచ్చిన ఎగ్జాస్మేట్స్ కూడా ప్రేరణ, యష్మి మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నారు. మరి యష్మి ఎవరికి అగెన్స్ట్ గా ఆడింది? పృథ్వీకి అగెన్స్ట్ గా ఆడితేనే కదా విష్ణుప్రియ వెళ్ళి పట్టుకుంది. నువ్వు కూడా యష్మికి సపోర్ట్ గా వెళ్ళి ఆడినావు కదా, మరి నువ్వు ఇప్పుడు యష్మితో నీ గ్రూప్ గేమ్ ఆడినట్ట? గౌతమ్ ఫ్యాన్ సపోర్ట్ నాకు చెప్పండి దీనికి సమాధానం. యష్మి టీషర్ట్ కోసం ఆయన సపోర్ట్ గా మాట్లాడిన అది గ్రూప్ గేమ్ అవునా? గ్రూప్ గేమ్ ఆడినట్ట. తేజ టీషర్ట్ కోసం ఆడిండు, తేజ గ్రూప్ గేమ్ ఆడినాడు, తేజ గ్రూప్ గేమ్ అన్నట్ట. రోహిణి గౌతమ్ టీషర్ట్ ను ప్రొటెక్ట్ చేసింది, అవినాష్, తేజ కూడా వేస్తారు, అది గ్రూప్ గేమా? అంటే అవతల వాళ్ళు అంటే వీళ్ళు ఎంత గ్రూప్ గేమ్ అన్నా పట్టించుకోరు, ఓన్లీ నిఖిల్ వాళ్ళు గ్రూప్ ఆడితేనే గ్రూప్ గేమ్. పాపం అప్పటికి నిఖిల్ స్టాండ్ తీసుకునే ఉంటాడు. ఇంత దారుణమైన మాటలకండి కొంతమంది ఉన్నారు. ఆ గొర్రె రివ్యూవర్లకు ఎంత చెప్పినా వేస్ట్, శుద్ధపూస మాటలు వరస్ట్. ఓకే, ఈ వీడియో వస్తే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.